హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మా పొంగల్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. మరి మీ పొంగల్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్న ముగ్గైతే నేను భోగి రోజు చేశాను అనమాట. కాలనీలో భోగి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, కాముడు కాలిన తర్వాత ఉన్న బూడిదను ఎంతమంది ఇంటికి తీసుకొచ్చుకొని బొట్టులాగా పెట్టుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేమైతే అలానే చేస్తాము. ఇదైతే మా ఓంకి భోగిపళ్ళు పోయడానికి డెకరేషన్ చేస్తామండి. అసలు పిల్లలకు భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే, వాళ్ళ పైన ఏమైనా దిష్టి ఉంటే పోతుందని చెప్పి భోగిపళ్ళు అయితే పోస్తారు. ఫస్ట్ నేనైతే ఇక్కడ మా ఓంకి భోగిపళ్ళు పోసానండి. ఫస్ట్ తల్లి భోగిపళ్ళు పోసిన తర్వాత ఒక 5గురు ముత్తైదులతో పోపిస్తే మంచిదని చెప్పి మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళనైతే పిలిచానండి. వాళ్ళు కూడా వచ్చి భోగిపళ్ళు అయితే పోసారు. మా ఓం అయితే రేగిపళ్ళు తింటూ భోగిపళ్ళు అయితే చాలా హ్యాపీగా పోపించుకున్నాడు. ఏడుస్తాడు అనుకున్నా నేను. భోగిపళ్ళు పోయడం అయిపోయిన తర్వాత అందరం కలిసి ఓంకి అయితే హారతి ఇచ్చామండి. ఇక లాస్ట్కి ఫైనల్గా ఒక గ్రూప్ పిక్ తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది. సంక్రాంతి అంటేనే అప్పాలు కాబట్టి మేమైతే మురుకులు వేసుకున్నాం. అలాగే మా ఓం పడుకున్న తర్వాత నైట్కి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి సకినాలు అయితే పోసినాం. సకినాలు పోయడం అయిపోయిన తర్వాత ఇలా కొద్దిసేపు ఆరబెట్టినాం. ఆరిన తర్వాత నేనైతే కంచుడు పెట్టినుంటే మా ఆయననైతే ఇట్లా ప్లేట్లోకి సకినాలు తీసుకుంటే నాకు ఇచ్చినుండే. నేనైతే కాల్చిన. ఎంతైనా కట్టెల పొయ్యి మీద కాల్చింది వేరుంటుంది, సిలిండర్ మీద కాల్చింది వేరుంటుంది అండి. మా సకినాలు అయితే తొందరగా కలర్ చేంజ్ అయిపోయినాయి. కారం వేసినట్టు ఎర్రగా మారిపోయినుండే. కొన్ని మెత్తగా కొన్ని క్రంచిగానైతే వచ్చినాయండి. ఎనీవే ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ అనుకో. ఈ ముగ్గు అయితే నేను సంక్రాంతి రోజు వేసానండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా ఆయననైతే కైట్స్ కి దారాలు అయితే కడుతున్నాడు ఎగరేద్దామని చెప్పి. హోమ్ అయితే చాలా ఎంజాయ్ చేసిండు పైన ఎగురుతున్న గాలిపటాలని చూస్తూ. ఫైనల్లీ మన బాస్ సినిమాకి అయితే వెళ్ళినామండి. మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇట్లా మూవీ తోటి ఎండ్ చేసినామండి. మీరు ఎట్లా జరుపుకున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.